Hello all, welcome back to Objection Overrule by Law channel, and thank you so much for your cooperation and blessings on us. We were little bit busy with our own exams and other preparation. మన లీగల్ ఫ్రెండ్స్ who are participating in making these videos, they are also అందరూ బిజీగా ఉండటం వల్ల ఈ వీడియోస్ చేయలేకపోయాము. సో నౌ వీఆర్ బ్యాక్ to make more videos and help other legal fraternity, legal society to give legal awareness. అది హెల్ప్ అవుతుందని మేము అనుకుంటున్నాము. మీరు ఏదైనా ఈ వీడియోస్ చూసిన తర్వాత మీరు ఏమైనా డెసిషన్ తీసుకోవాలి అనుకుంటే ప్లీజ్ ఆల్వేస్ వీ రికమెండ్ ప్లీజ్ కన్సల్ట్ అన్ అడ్వకేట్ అండ్ లాయర్ టు టేక్ ఎనీ లీగల్ డెసిషన్. మేము చేసే వీడియోస్ కొంతవరకు హెల్ప్ అవుతాయి. ఆ కాన్సెప్ట్, ఆ సెక్షన్, కొన్ని కేస్ లాస్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దాన్ని ఆ సెక్షన్ గురించి అర్థమవుతుంది, కానీ లీగల్ డెసిషన్స్ తీసుకోవాలంటే వీ ఆల్వేస్ రికమెండ్ please consult the advocates and also refer any specific provisions, laws and other acts which will help you to take decisions on any particular cases. Okay, ee roju manam section number 27 ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ల గురించి మాట్లాడుకుంటున్నాము. ఈ సెక్షన్ నెంబర్ 27 వెరీ నైస్ అండ్ ఇంపార్టెంట్ సెక్షన్ ఇన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ. ఇదేంటంటే కండిషనల్ ట్రాన్స్ఫర్ టు వన్ పర్సన్ కపుల్డ్ విత్ ట్రాన్స్ఫర్ టు అనదర్ వన్ ఇఫ్ ద ప్రియర్ డిస్పోజిషన్ ఫెయిల్స్. అంటే ఏంటంటే ఈ సెక్షన్ ఏంటంటే 2 లేయర్ ట్రాన్స్ఫర్ సెక్షన్. అంటే ఏంటంటే ఫస్ట్ది ప్రియర్ డిస్పోజిషన్. ఒకవేళ ఆ ట్రాన్స్ఫర్ కాల్ ఫెయిల్ అయితే ఆ అల్టీరియర్ డిస్పోజిషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అది 2 లేయర్. అంటే ఫస్ట్ ట్రాన్స్ఫర్ ఏ అనేవాడు బి అనేవాడికి ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు, అది ఫస్ట్ ట్రాన్స్ఫర్ విత్ ద కండిషన్ దట్ ఇఫ్ ఎనీథింగ్, ఇఫ్ బికాస్ ఆఫ్ ఎనీ స్పెసిఫైడ్ రీజన్, బికాస్ ఆఫ్ ఎనీ రీజన్ ద ఫస్ట్ ట్రాన్స్ఫర్ ఫెయిల్ అయితే అల్టీరియర్ డిస్పోజిషన్ అంటే ద సెకండ్ ట్రాన్స్ఫర్ విల్ టేక్ ఎన్ ఎఫెక్ట్. ఇది బేసిక్గా సెక్షన్ 27. ఇదేంటంటే ఒక్కోసారి అలా పిలుస్తారంటే సమ్ టైమ్స్ దిస్ సెక్షన్ వెరీ ఆఫన్ కాల్డ్ దట్ కండిషనల్ గిఫ్ట్ ఓవర్ ఆర్ ఎగ్జిక్యూటరీ లిమిటేషన్ అలాగా పిలుస్తుంటారు ద ప్రాపర్టీలా. దీని ఎసెన్స్ ఏంటంటే ఇది యాక్చువల్గా 2 లేయర్ డిస్పోజిషన్. ఫస్ట్ లేయర్ అంటే ఫస్ట్ ట్రాన్స్ఫర్ ఫెయిల్ అయితే ఆటోమేటికల్లీ ద సెకండ్ అల్టీరియర్ డిస్పోజిషన్ విల్ టేక్ ఎన్ ఎఫెక్ట్. ఆ ఫెయిల్యూర్ కూడా ఎలా జరగాలంటే ఆ కండిషన్ ఎలా చెప్పిందో అలాగా ఫెయిల్ అయితేనే ఈ సెకండ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఇది సెక్షన్ 27. దీనిలో మనకి కీ ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి 4 ఐటమ్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి ప్రియర్ డిస్పోజిషన్. అంటే ద ఫస్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, ఫస్ట్ యాక్చువల్ ట్రాన్స్ఫర్. సెకండ్ వచ్చేసరికి అల్టీరియర్ డిస్పోజిషన్. అంటే ఫస్ట్ వన్ ట్రాన్స్ఫర్ ఫెయిల్ అయితే ద సెకండ్ డిస్పోజిషన్ దాన్ని అల్టీరియర్ డిస్పోజిషన్ అంటారు. థర్డ్ వన్ వచ్చేసరికి ఫెయిల్యూర్. ఫస్ట్ ట్రాన్స్ఫర్ ఫెయిల్ అవ్వడానికి రీజన్స్ ఒకవేళ అతను చనిపోవడం కానీ లేకపోతే ఇన్వాలిడిటీ అవ్వడం కానీ ఎనీ రీజన్, ఓకే, దాన్ని ఫెయిల్యూర్ కింద కన్సిడర్ చేస్తారు. అది 3 ఇంగ్రీడియంట్. థర్డ్ ఇంగ్రీడియంట్. ఫోర్త్ వన్ వచ్చేసరికి ఏంటంటే మేనర్ కంటెంప్లేటెడ్. అంటే ఏంటంటే ద స్పెసిఫిక్ సిచ్యువేషన్ ఇన్ విచ్ ద ట్రాన్స్ఫరర్ వాంటెడ్ టు ద ఫస్ట్ ట్రాన్స్ఫర్ టు బి ఫెయిల్డ్. అంటే ఒక స్పెసిఫిక్ సిచ్యువేషన్ ట్రాన్స్ఫరర్ చెప్తాడు, ఆ సిచ్యువేషన్లోనే అది అదే విధంగా ఫెయిల్ అయితే దెన్ ద అల్టీరియర్ డిస్పోజిషన్ టేక్ ఎఫెక్ట్ అనేసి అవుతుందని చెప్పి అలా ఎలా అయితే చెప్పాడో అలా జరిగితేనే అల్టీరియర్ డిస్పోజిషన్కి ఓనర్షిప్ వెళ్తుంది. సెకండ్ లేయర్ అనేది యాక్ట్ అది ఆటోమేటిక్గా గెట్ యాక్టెడ్. సో అది మేనర్ కంటెంప్లేటెడ్. మనకు ఒక మంచి కేసులో అవుతుంది దీంట్లో. అదేంటంటే రామేశ్వర్ బకాష్ సింగ్ వర్సెస్ బాలరాజ్ కుమార్. ఇందుట్లో ఏంటంటే ఒక భర్త టెస్టేటరు ఒక ప్రాపర్టీ బిల్లు రాశాడు తన వైఫ్కి చెందాలని. అది మన సెక్షన్ 27 ప్రకారం ప్రియర్ డిస్పోజిషన్. అంటే టెస్టేటర్ నుంచి బికి బిల్లు రాశారు, దాంట్లో ప్రాపర్టీ వైఫ్కి వెళ్ళాలని. దీంట్లో కండిషన్ ఏం పెట్టాడంటే ఒకవేళ ఆ వైఫ్ అనే ఆమె ఇతనికన్నా ముందలే చనిపోతే అప్పుడు ఆ ప్రాపర్టీ అనేది బ్రదర్కి చెందాలి. అంటే అది అల్టీరియర్ డిస్పోజిషన్, సెకండ్ లేయర్ ట్రాన్స్ఫర్. ఆ ఫస్ట్ ట్రాన్స్ఫర్ ఫెయిల్ అయితే ఎలా అయితే చెప్పాడో అతను అదే విధంగా చనిపోతే దెన్ అల్టీరియర్ డిస్పోజిషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, అంటే బ్రదర్కి వస్తుంది అనేసి.
అది ఫ్యాక్ట్స్లో ఫస్ట్ వన్. సెకండ్ వచ్చేసరికి ఏంటంటే వీళ్ళిద్దరూ టెస్టేటర్ వైఫ్ ఇద్దరు ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. సో ఇప్పుడు ఏంటంటే ఆర్గ్యుమెంట్స్, బ్రదర్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈ వైఫ్ అనే ఆమె వైఫ్ అనే వైఫ్ ఆ టెస్ట్ రేట్ కన్నా ముందలే చనిపోయింది, నాకు దాని ప్రకారం ఫస్ట్ ట్రాన్స్ఫర్ ఫెయిల్ అయింది, ఆమె కూడా అతని కన్నా ముందలే చనిపోయింది కాబట్టి ఆ కండిషన్ కూడా పాస్ అయింది, సో అల్టీరియర్ డిస్పోజిషన్ ప్రకారం ఆ ప్రాపర్టీ నాకు చెందాలనేది ఇతని ఆర్గ్యుమెంట్. ఈ లీగల్ హైట్స్ ఆఫ్ ది వైఫ్ సైడ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే యాక్సిడెంట్ అని మాట వాస్తవమే, వాళ్ళిద్దరు చనిపోయిన మాట వాస్తవమే, కాకపోతే వైఫ్ అయినా ఆయన కన్నా ముందర చనిపోయిందా తర్వాత చనిపోయినది ప్రూఫ్ లేదు. సో అల్టీరియర్ డిస్పోజిషన్ అనేది ఫెయిల్ అయింది, ఇక్కడ కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి అల్టీరియర్ డిస్పోజిషన్ ఎఫెక్ట్ అవ్వదు. లీగల్ హైట్స్ ప్రకారం నార్మల్ సక్సెషన్ యాక్ట్ ప్రకారం మేము లీగల్ హైట్స్ కాబట్టి ఆ ప్రాపర్టీ మాకు చెందుతుంది అనేది వీళ్ళ లీగల్ హైట్స్ యొక్క ఆర్గ్యుమెంట్. ఇక్కడ మనకి లీగల్ ఇష్యూ ఏంటంటే ఈ అల్టీరియర్ డిస్పోజిషన్ ఎఫెక్ట్ అవుతుందా లేదా, ఇప్పుడు ఇలాంటి ప్రూఫ్ లేని టైంలో కూడా అల్టీరియర్ డిస్పోజిషన్ యొక్క సిచ్యువేషన్ ఏంటి, ఎఫెక్ట్ అవుతుందా ఎఫెక్ట్ అవ్వదా అనేది ఇక్కడ లీగల్ ఇష్యూ. మన ప్రిన్సిపల్ సెక్షన్ 27 ప్రకారం ఆ కండిషన్ మేనర్ కంటెంప్లేటెడ్ ఎలా అయితే చెప్పాడో అలా జరిగితే అల్టీరియర్ డిస్పోజిషన్ పాస్ అవుతుంది అని చెప్పేసి మనం ప్రిన్సిపల్ చదువుకున్నాం. ఇక్కడ జడ్జిమెంట్ ఏమి ఇచ్చారంటే అల్టీరియర్ గిఫ్ట్ ఫెయిల్డ్ అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చారు. ఎందుకు అంటే బికాస్ దెర్ వాజ్ నో ప్రూఫ్ దట్ ద వైఫ్ డైడ్ ఇన్ హిస్ లైఫ్ టైం, అంటే ఆయన కన్నా ముందలే చనిపోయిందని చెప్పలేము కాబట్టి మనం ఈ అల్టీరియర్ డిస్పోజిషన్ ఫెయిల్ అయిందనేసి వాళ్ళు సుప్రీంకోర్టు మనకి జడ్జిమెంట్ ఇచ్చింది. అదే కోర్టు గివెన్ ద సెంటెన్స్ కోర్ట్ గివెన్ ద జడ్జిమెంట్. ఇది దీంట్లో ఏంటంటే మన అల్టీరియర్ డిస్పోజిషన్ యొక్క సిచ్యువేషన్ ఎఫెక్ట్ అవుతుందా లేదా, దిస్ ఇస్ వెరీ గుడ్ నైస్ కేస్లా ఫర్ సెక్షన్ నెంబర్ 27కి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అవర్ వీడియోస్.